వింజమూరు మండలంలోని బీసీ కాలనీలో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఇతర పెన్షన్ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తోందన్నారు. పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, సామాజిక భద్రతకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఎంతో అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ పాప తర్వాత తను ఇద్దరు కూడా వీళ్ళకి నలుగురు పిల్లలు ఉన్నారు. 3 ఆడపిల్లలు, 1 బాబు. నలుగురు పిల్లలకి కూడా ఒక్కోళ్ళకి 15,000 చొప్పున, అంటే వాళ్ళకి 13,000 పడి ఉంటుంది అకౌంట్లో. 52,000 15,000 చొప్పున వీళ్ళకి స్కూల్ ఖర్చులకి మిగతా 8,000 లెక్కన మొత్తం 60,000 రూపాయలు బెనిఫిట్ ఇప్పుడు ఈ కుటుంబానికి. మీరు చూస్తే తల్లికి వందనం పథకం ఎంతగా కుటుంబాలని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తా ఉందనేది ఇది ఒక ఎగ్జాంపుల్. ఇట్లాగా మన ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నో కుటుంబాలు, 4 పిల్లలు, 5 పిల్లలు, ఇప్పుడే మన భాగ్యమ్మ చెప్తా ఉంది 6 పిల్లలు కూడా మనకు ఉన్న పరిస్థితి. నాకు తెలిసి మాక్సిమం 6 చూసినట్టున్నాం, ఇక్కడ 7 నేను చూసినట్లేదు. 6 పిల్లల వరకు పడతా ఉంది. మీరు చూసింటే గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ తోటే ఒక్కరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఒక్కరికి ఇవ్వడం, 4కి ఇవ్వడం అనేది చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మనం ఈ కుటుంబాన్ని ఎంతగా ఆదరిస్తా ఉంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మనం. అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో 20,085 మంది మదర్స్, మొత్తం మనకున్న కుటుంబాలు 95,000 కుటుంబాలు ఉంటే మన ఉదయగిరి నియోజకవర్గంలో 90,000 కుటుంబాల్లో 20,085 మంది మదర్స్ కి మనం ఈ తల్లికి వందనం ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి లబ్ధి చేకూరుతా ఉంది. అలాగే 20,085 మంది మదర్స్ కి 29,000 మంది పిల్లలు. అంటే యావరేజ్న ఇప్పుడు వీళ్ళకంటే 4 పిల్లలు ఉన్నారు. యావరేజ్న 1.5 to 2 లెక్కన యావరేజ్న మనకు ఇక్కడ సంతానం ఉన్న పరిస్థితి. వారందరికీ కూడా తల్లికి వందనం అందించడం జరుగుతూ ఉంది. అలాగే ఈ రోజున పెన్షన్ కార్యక్రమం 4,000, ఈరోజు 1వ తేదీ పెన్షన్ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. మనం 4,000 రూపాయలు మీరు ఒకసారి ఆలోచిస్తే 3,000 నుంచి పెన్షన్ 4,000 చేసినందువల్ల ఒక 1,000 రూపాయలు పెంచిన దానివల్ల గవర్నమెంట్ మీద సంవత్సరానికి 10,000 కోట్లు మనకు ఎక్స్ట్రా అయ్యే పరిస్థితి. అంత ఆర్థిక భారం నెత్తిన పెట్టుకుని అయినా కూడా బాబు గారి నాయకత్వంలో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన బీజేపీ మోడీ గారి ఆశీస్సులతోటి, ప్రధానమంత్రి వర్యులు మోడీ గారి ఆశీస్సులతోటే మనం ఈ రోజున ముందుకెళ్లే పరిస్థితి. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు ఇదే ఫ్లైవర్ లో ఎన్నో కార్యక్రమాలు వాళ్ళకి ఆ కుటుంబానికి ఏమేమి బెనిఫిట్స్ వస్తున్నాయని చెప్పి ఆ కుటుంబంతో ఒకసారి మాట్లాడి మన ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు వాళ్ళతో కలిసి కాసేపు వాళ్ళకి విషయం చెప్పి, అలాగే వారిని కూడా మనం విజ్ఞప్తి చేసేది నలుగురికి చెప్పండి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మన పేదల్ని, మన ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న కుటుంబాలని ఆదుకుంటుందో నలుగురికి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి అందరికీ మనం చెప్పడం జరుగుతూ ఉంది. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1,200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.